అదే నీ డెసిషన్ అయితే నా డెసిషన్ కూడా విను. నువ్వు లేని ఆ ఇల్లు నాకొద్దు, అసలు ఈ జన్మే నాకొద్దు. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు? అవును, నాకు పిచ్చే పట్టింది. నీ పిచ్చి పట్టింది. చెప్పు, మా ఇంటికి వస్తున్నావా లేదా? రాను. రావా? నిజంగా రావా? రాను. ఓకే, మ్యూజిక్. దన్నలక్ష్మి నాతో రా, ఏ దన్నలక్ష్మి ప్లేటి ఏ దన్నలక్ష్మి నోట్లిస్తే సొమ్మేం పోతాదే. శుభ్రంగా కూసింత నిబ్బరంతో ఆ ప్లేటు నాకు ఇస్తే ఉబ్బుబ్బి తబ్బి పోతానే. నీ జ్యువెలరీ అడిగానా, నీ శారీ అడిగానా, మీ నాన్న ఇల్లు నాకు రాసిమ్మన్నానా. తనో దన్నలక్ష్మి ప్లేట్ ఇవే దన్నలక్ష్మి, నోట్లు ఇవే దన్నలక్ష్మి, నీ కాళ్ళు ముక్తా బాంచానే. ప్లీజ్ ధనలక్ష్మి, 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 ధనలక్ష్మి. ఇవ్వవా? ఇవ్వను. అంతేనా? అంతే. సరే అయితే. కత్ అనుకున్నావా? నెయిల్ కట్టర్. నిన్నేం చేయను, కోసేసుకుంటా, కోసేసుకుంటా, కోసేసుకుంటా. ఇవ్వు. ఏంటండి, ఏం కావాలి మీకు? ఎందుకు ఇలా చూస్తున్నారు? కావాలి. ఇవ్వా? వీటి కోసం ఇంత గొడవ చేశారా? ఎందుకు? తల్లో పెట్టుకుంటారా? మడిచి బీరోలో పెట్టుకోవడానికి. నీకెందుకు తను? వీటిని బీరోలో పెట్టుకుంటారా? ఎందుకు? దేవత్వై ఉండి నువ్వు ఇలా అడిగితే నేనేం చెప్తాను? సరసం ఆడుతున్నావు నువ్వు. సర్లే, అవి బీరోలో పెట్టుకుని జీవితాంతం నీ పేరు చెప్పుకుని బతికేస్తాను. వీటిని జీవితాంతం ఎలా వాడతారండి? ఎలాగలా వాడతాను. ఇవ్వద్దాను ప్లీజ్. తను ఇంకో రెండు ఫ్రెష్ గా ఉన్నాయి, ఇప్పుడే ప్రింట్ అయినట్టు ఉన్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. हेलो एक्सक्यूज मी, కొంచెం తప్పుకుంటారా? आप कतार में है, ये हैदराबाद है, वेट करो. What? ఓ హిందీ రాదా? నేను ఇక్కడ పని లేక నుంచున్నా అనుకున్నావా? క్యూలో నుంచున్నా, వెయిట్ చేయి. క్యూలో నిలబడ్డం ఏంటి? అసలు ఎవరు నువ్వు బాస్? నేను ఎవడైతే నీకు ఎందుకయ్యా? నీకు డబ్బు కావాలి అంతే కదా. 1 minute. ఆ ధనం దేవత దేవుడా మధుమతి మరి నాకు ఇచ్చింది మల్లె పువ్వులు. అంటే ఇప్పటిదాకా నా చేతిలో క్యాష్ లేకుండా ఫ్లవర్లు పెట్టేసి నన్ను బెర్రీ ఫ్లవర్ చేస్తావా? నేను ఒప్పుకోను. నీకెంత పాడాను, స్తోత్రం పాడాను, రవితేజ పాటని ఏంటి హిట్ సాంగ్ ని నీకోసం మార్చి పాడాను. నా వల్ల కాదండి, నా వల్ల కాదు. ఐ హర్టెడ్ సార్. ఐ వాంట్ మై ఫైల్ ఇమిడియట్లీ. ఐ వాంట్ మై కూల్ 1 సెకండ్. అబ్బా ఎంత డీసెంటో. ఎవరు మధు వీడు? నువ్వెవరు బాబు? మై వుడ్ బి. ఏంటి నీ వుడ్ బి? ఏమిటి నీకే? అవును, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఫ్రమ్ యుఎస్ఏ. రాజేశ్వరి మేడం సన్, కోట్ల రూపాయలకి అధిపతి. అవును, ఇంతకీనెవరు? చేతు అని అనసూయ గారి కొడుకండి. ఓ ఐ సీ. ఆ పిసినార్ అనసూయదేవి గారి కొడుకా? కంగ్రాట్స్ బ్రదర్. మధు, నీ సెలక్షన్ అదిరింది. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ బ్రదరు. నీ సెలక్షనే చండాలంగా ఉంది. ఏయ్, వాట్ డు యు మీన్? దీనికే సీరియస్ అయిపోతాను బ్రదరు. ఫ్యూచర్ లో ముందు నువ్వు ఇలాంటివి చాలా తట్టుకోవాలి. అన్నట్టు ఆ గాగ్స్
మనలో మనమాట ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా? ఫస్ట్ హ్యాండ్. ఓకే. ఆ టీ షర్ట్ ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా? ఫస్ట్ హ్యాండ్. వెరీ గుడ్. మరి ఆ షూ ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా? ఫస్ట్ హ్యాండ్. కదా మరి పెళ్ళాన్ని మాత్రం సెకండ్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకున్నావేంటి బ్రదరు? ఎక్కువ అరవకు, గొంతు పోద్ది. బాబు ఎన్ఆర్ఐ, అది నాకెప్పుడో పెళ్ళమైంది, ఇప్పుడు నీకు పెళ్ళం అవబోతోంది తెలుసా? ఆ విషయం నాకు ఎప్పుడో చెప్పింది, అది నీకు తెలుసా? తెలుసా? నువ్వు ఇలాంటి వెదో బ్లాక్ మెయిల్ ఏదో చేస్తావని నాకు తెలుసు. అందుకే నా లైఫ్ కి సంబంధించిన ఒక్క ముక్కు కూడా దాచిపెట్టకుండా చెప్పాను. ఆఖరికి మీ ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ తో సహా చెప్పేసింది. చాలా ఇంకేమైనా పీక్ ఇమ్మంటావా? అదే పూలు. చాలు, ఇవాళకి చాలు. ఇదిగో చైతన్య గారు, త్వరలో మీ ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇస్తామని మీ అమ్మగారితో చెప్పండి. సరే సరే బాబు, అలాగే పెళ్లి మా ఇంట్లోనే జరుగుతుందని కూడా చెప్పు. మంచిది బాబు, ఆల్ ది బెస్ట్. పద. ఏంటి నాన్న, ఎందుకలా ఉన్నావు? సారీ అమ్మా, మనం మధు మీద పగ తీర్చుకునే అవకాశం చేజారిపోయింది. ఇక మీదట దాన్ని మనం ఏం చేయలేం. ఏ ఎందుకు చేయలేవు? దానికి ఏమైనా కొమ్ములు వచ్చాయా? ఒక రకంగా అలాంటిదే అమ్మా. అంటే ఆ మధు త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఏంటి, అది పెళ్లి చేసుకుంటుందా? అవునమ్మా. ఎందుకమ్మా నవ్వుతున్నావు? మరి లేకపోతే ఆ మధుని ఏదో చెయ్యాలని ఇన్నాళ్ళు రాత్రుళ్లే కలలు కన్నావు. ఇప్పుడు ఏకంగా పొగటి కలలే కంటున్నావన్నమాట. కల కాదమ్మా, ఆ మాట ఆ మధువే నాతో స్వయంగా చెప్పింది. ఏయ్ ఊరుకో. అన్ని తిన్నగా ఉన్నా ఆడపిల్లలకే పెళ్లిళ్ళు కాక ఏడుస్తుంటే అడ్డగాడిదికి అక్కలా ఉంటుంది. దాన్నెవరు చేసుకుంటారా? ఆ అడ్డగాడిదని చేసుకోవడానికి ఎవరో కన్సర్గాడిద రెడీగానే ఉంటాడుగా. ఎవర్రా వాడు? తెలీదమ్మా, ఎవడో ఫారెన్ బ్యాచ్ అమ్మా, సాఫ్ట్వేర్ అనుకుంటా, లక్షల్లో జీతం, చూడ్డానికి మాత్రం బాగా రిచ్గా ఉన్నాడు. హా? మరి అంత గొప్పవాడు ఈ అలగాదానికి ఎలా పడ్డాడ్రా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. కొంపతీసి వాళ్ళింటి వాల్యూ 6 కోట్లన్న విషయం వాళ్ళకి తెలిసిపోయిందంటావా? లేదు లేదు, తెలీదు, తెలియకూడదు, తెలియటానికి వీల్లేదు. అమ్మా, వాళ్ళకి తెలియకుండా మనం ఎలా ఆపుతామమ్మా? ఆ కంపెనీ వాళ్ళు మనల్ని ఎంక్వైరీ చేసినట్టే వాళ్ళనే ఎంక్వైరీ చేసి ఉండొచ్చుగా. వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ ఇంటికి 6 కోట్లు వస్తుందని. దాంతో ఆ ఎన్ఆర్ఐ పెళ్లి కొడుక్కి ₹1,00,00,000 కట్నం ఇచ్చి పెళ్లి ఖాయం చేసి ఉంటారు. అదే నిజమైతే ఆ పెళ్లి జరగదు, జరగకూడదు, జరగనివ్వను. దాని పెళ్లి మనం ఎలా ఆపగలమమ్మా? అప్పుడంటే దాని అక్క పెళ్లికి డబ్బు అవసరం కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని మనం దాంతో ఆడుకున్నాం. అయినా ఇప్పుడు పెద్ద సంబంధం కదా, పైగా కట్నం ఇచ్చి ఉంటారు. అది పెళ్లి చేసుకుని హ్యాపీగా అమెరికా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంక మనమేం చేయలేమమ్మా. నాకు తెలిసి ఆ మధు చేతిలో మనం ఓడిపోయామమ్మా. ఛీ! వేధవ జన్మ. అదే కనుక జరిగితే ఈ అనసూయ బతుకున్నా చచ్చినట్టే. నా 4 కొడుకులు ఆడంగి వెధవలైనట్టే. అది కనుక వెళ్ళిపోతే ప్యాంటు చొక్కాలు తీసేసి చీరలు కట్టుకుని గాజులు తొడుక్కుని తిరగాల్సిందే. ఓ ఆడదాన్ని, పిల్ల కాకిని ఏమీ
పీకలేక వెర్రి వెధవల్లాగా మిగిలినందుకు సిగ్గుతో తల నేలకేసుకుంటూ చచ్చిపోవాలి. నేను చచ్చాక మాత్రం మీ చేతులతో నా శవానికి తన పురుగు మాత్రం పెట్టకండి. అమ్మా అవును, నువ్వు నిజంగా మగాడివే అయితే, నేను కన్నది మగ పిల్లల్ని అయితే, మీ ఒంట్లో ప్రవహించేది ఈ కైకాల అనసూయాదేవి రక్తమే అయితే వెళ్ళండి, వెళ్ళండి. రక్తం చిందిస్తారు, రక్తం ఏరులై పారిస్తారు, మీ ఇష్టం. దాని పెళ్లి జరగకూడదు, దాని పెళ్లి జరగకూడదు, దాని పెళ్లి జరగకూడదు. అది ఫారెన్ వెళ్ళకూడదు. ఆ ఇల్లు, ఆ మధు వేరే వాడి సొంతం కాకూడదు. అది నిజమన్న వార్తతో ఇక్కడికి మీరు రండి, లేదో నీతో కూడా మాట్లాడడం మానేస్తా. చేతో అనసూయ కొడుకు తెలివేంటో, మనమంటే ఏమిటో చూపించు. మనల్ని కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదని, వెళ్ళనివ్వమని బాగా అర్థమయ్యేలా సినిమా చూపించు. నువ్వు చూపించే సినిమా ఎలా ఉండాలంటే ఒక అందమైన హర్రర్ సినిమాలా ఉండాలి. చచ్చే వరకు శత్రువుకు తెలియకూడదు, ప్రాణం పోయేంత వరకు శరీరానికి కూడా తెలియకూడదు. కానీ పని జరిగిపోవాలి. నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఆ మధు పెళ్లి జరగదు, దాని మెళ్ళో తాళి పడదు. ఆ ఇల్లు మన సొంతం అవుతుంది, అది జీవితాంతం ఏడుస్తుంది. ఇది నీ కొడుకు నీకిచ్చే మాట. జ్యూస్ ఏమైనా తాగుతావా? ఏం కావాలి? మోసంబి, గ్రేప్, మ్యాంగో? మ్యాంగో. అలాగే. హలో, ఎక్కడ తెచ్చారా? తొందరగా రండి, మన ప్లేస్ లో ఉన్నా. నాకు అవతల చాలా పని ఉందిరా, తొందరగా రండి. ఏంట్రా అటు చూస్తున్నావు? కారులో ఎవరున్నారు? ఆ రాక్షసుందిరా. రాక్షసా? ఓ మధుమత. అవును, ఆ పక్కనే ఎవరు? ఎక్కడో చూసినట్టుందే. కాబోయే మొగుడురా, అమెరికా వాడు, ఉప్మా బ్యాచ్. నేను చెప్పలా? ఓహో, ఉప్మా బ్యాచా? బాగున్నాడు కదరా? ఏంటే? అంటే చండాలంగా ఉన్నాడు అని చెప్తున్నా. ఇంకేమైనా కావాలా? ఇంకేమొద్దు. హాయ్. రే, అది ఇప్పుడు నీకు హాయ్ చెప్తుంది, రెస్పాండ్ అవ్వకు. రెస్పాండ్ అవ్వకపోతే నన్ను శపిస్తుంది. హాయ్. సైకిల్ చేస్తానంట్రా. సైకిల్ చేయకుండా మరేం చేయమంటావు? సైకిల్ చేయకుండా నన్ను శపిస్తుంది. నన్ను తిట్టడం కాదు, దమ్ముంటే దాన్ని వెళ్ళి తిట్టు. దమ్మా? చాలా పెద్ద మాట వాడేసావురా. ఎరా, కరెక్టేరా, దమ్ము కదా. నా ఫ్రెండ్నే చెప్పిస్తావా? అక్కడే ఉందిగా, రారా వెళ్ళి మాట్లాడదాం. రా. ఏదో మాట వరుసకి.
తప్పేసిందిరా. దాని టైం బాగుంది కాబట్టి తప్పించుకుంది, లేకపోతే ఈ రోజు నా చేతుల్లో అయిపోయి ఉండేది. పోనీరా, దాంతో గొడవ ఎందుకు? పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతుంది కదా. పెళ్ళా? దానికా? ఇంపాసిబుల్ రా. దాని నుదుటి మీద పెళ్లి రాత లేదు. ఏంట్రా, దాని పెళ్లి జరగనే బావా? నేను బతుకుండగా జరగదు, జరగనివ్వను. ఏంటి నువ్వు అనేది? ఆ క్రిస్ గాడికి నీ స్టోరీ మొత్తం తెలుసు, పైగా ఫారెన్ బ్యాచ్. సో పెళ్ళానికి మాజీ మొగుడు కాదు కదా, 3 పిల్లలున్నారన్న కూడా ఒప్పేసుకుంటాడు. అన్నిటికి మించి అతను రాజేశ్వరి కొడుకు. తేడా వచ్చిందనుకో, ఆవిడ గన్లో ఉన్న బుల్లెట్లు నీ గుండెల్లో దిగుతాయి, జాగ్రత్త. ఏయ్, పందులే పెచ్చగా ఆలోచిస్తాయి, కానీ సింహం సెటిల్డ్గా ఆలోచిస్తుంది, స్ట్రాటజిక్గా పంజా విసురుతుంది. నేనేం చేస్తున్నానో, ఏం చేయబోతున్నానో, ఆ మధు పెళ్ళి ఎలా ఆపబోతున్నానో స్క్రీన్ ప్లే రాసిన బ్రహ్మకు కూడా తెలియదు. అందుకని మధు పెళ్ళి ఆపిన చైతు అని ట్యాగ్లైన్ రాసుకుని పేపర్ జేబులో పెట్టుకో. టైం వచ్చినప్పుడు చదువుతూ గాని. క్లాస్ అయిపోయింది, ఇంకెళ్దామా? నాకు టైం అవుతుంది. పదరా. పదండి. రాక్షసి ఓవర్ యాక్షన్ చేసింది. తన్ని వదలనంతే. చూపిస్తా చైతు అంటే ఏంటో చూపిస్తా. ఇలారా, వాళ్ళిద్దరిని బట్టలు ఉతకమని చెప్పి నువ్వు వెళ్ళి వంట సంగతి చూడు. వంటెందుకు అత్తయ్యా? ఎవరిని తినకూడదన్నారు కదా. అయ్యో, నిజమే కదూ, మర్చిపోయాను. సర్లే, గదులన్నీ సర్ది నీట్గా పెట్టు. అలాగే అత్తయ్య గారు. నాన్న చేతు, ఏంటలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఏంటి, మళ్ళీ ఆ మధుమతి కనిపించిందా? నీకులా తెలుసమ్మా? నువ్వలా ఏడుపు మొహం పెట్టినప్పుడే అర్థమైంది ఆ రాక్షసిని చూసుంటావని. ఏమైంది? దానికి బాగా పొగరెక్కిందమ్మా. నన్ను చూడగానే ఊరికే రెచ్చగొడుతుంది, ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏం చేసిందిరా? దానికి కాబోయే భర్తతో నా కారులో కనిపించిందమ్మా. అది వదిలే, చెప్పడానికి నాకు చాలా చిరాగ్గా ఉంది. ఏంటి, మధుకి కాబోయే మొగుడా? అంటే తన పెళ్ళా? అవును. ఏ, వెళ్ళి ఆశీర్వదిస్తావా? అదేంటత్తయ్య, తన ఇంటి కోడలని, చైతుకి భార్యని ఈ ఏరియాలో అందరికీ తెలుసు కదా. రేపు తన కాబోయే భర్తకి ఈ విషయం తెలిస్తే ఎంతో ప్రమాదం కదా అత్తయ్య. అది ఇలాగా పరువు మర్యాద గౌరవం గురించి ఆలోచించే వాళ్ళకు వదినా, దానిలాంటి కంచు కాంతమ్మళ్ళకి కాదు. అమ్మా, అది కట్టుకోబోయేవాడికి జరిగిన డ్రామా అంతా ముందే చెప్పేసిందట. అదిగాక అది మన ఇంటికొచ్చి దాని పెళ్లి శుభలాకి ఇవ్వబోతోందట. పైపెచ్చు రాజేశ్వరి ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నానని ఊపుకుంటూ మరీ చెప్పింది. కారులో ఉందన్నా ఈ విషయాలను ఎప్పుడు చెప్పిందిరా? అది మొన్నే చెప్పిందమ్మా. మళ్ళీ నువ్వు టెన్షన్ పడతావని నేను నీతో ఆ మ్యాటర్ చెప్పలేదు. ఇప్పుడు వదిన దగ్గర సింపతి చూపించేస్తుంటే దాని బుద్ధి ఏంటో చెప్పాను. పిచ్చిది, కట్టుకోబోయేవాడితో కలిసి కారులో కూర్చోగలదే తప్ప పీటల మీద కూర్చోలేదని దానికి తెలీదు కదా. కాబోయే మొగుడుతో కలిసి నీకు కటింగ్ ఇవ్వచ్చేమో గాని మనం కట్ చేయబోతున్న ఆ పెళ్లిని జరిపించలేదు కదా. నిన్ను చూసి ఎగతాళిగా నవ్విన ఆ నవ్వులన్నీ రేపు దాని పెళ్లి ఆగిపోయి ఏడుస్తుంటే దాని ఏడుపు చూసి మనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతుంటే అప్పుడు అర్థమవుతుంది. చిన్న నవ్వు దాని జీవితాన్ని నాశనం చేసిందని. అంటే మీరు మధు పెళ్లి ఆపిస్తారా అత్తయ్య? అటు సూర్యుడిటు పొడిచినా ఆపి తీరుతాం. వద్దత్తయ్య గారు, పాపం మధు అమాయకురాలు. మన వల్ల ఎన్నో కష్టాలు పడింది. తన అమ్మ నాన్నలకి దూరం అయింది, అప్పుల పాలైంది. దేవుడి దయ వల్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కనీసం ఈ పెళ్లి వలనైనా తనకు కొత్త జీవితం లభిస్తే మనం చేసిన పాపాలకి కొంతైనా ప్రక్షాళన ఉంటుంది. ఏయ్ నర్మయ్, ఏంటే గర్భవతివి కదా అని 3 పుట్ల తిండి పెడుతుంటే పిచ్చివాగుడు వాగుతున్నావు. అయినా నా సొమ్ము తింటూ దానికి వత్తాసు పలుకుతున్నావేంటే? దాని మీద అంత ప్రేమ కారిపోతుందా? చెడు, దాని పెళ్లి ఆపబోతున్న విషయం మనం ముగ్గురికే తెలుసు.
కాదని నాలుగో వాళ్లకు తెలిసిందో హ, నీకేం కాదమ్మా, ఇదిగో నీ బిడ్డకే చేటు. అది దృష్టిలో పెట్టుకో. రే చేతు, అమ్మా ఇదే దానికి ఆఖరి నవ్వు కావాలి. దాని అంతు చూసే మార్గం ఆలోచించు. ఇంకా చూడమ్మా, దాన్ని ఒక ఆట ఆడుకుంటాను.